యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ నేతలు విజయవాడలో ధర్నాకు దిగారు. ప్రస్తుతం డ్రగ్స్ మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరికిపోతున్నాయని, యువతకు కావాల్సిందే మాదక ద్రవ్యాలు కాదు ఉద్యోగాలు అంటూ నినాదాలు చేశారు. ధర్నా తర్వాత రాజ్భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను, ఏఐసీసీ మెంబర్ గిడుగు రుద్రరాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి. నిరుద్యోగ యువతకి 3,000 రూపాయల భృతి ఇస్తానని చెప్పడం జరిగింది. 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా దాని మీద కూడా బడ్జెట్ అలిగేషన్ లేనటువంటి పరిస్థితి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. దాంట్లో భాగంగానే ఆనాడు ఈ రాష్ట్రానికి సుమారు కోట్లాది ఉద్యోగాలు వచ్చాయి. 1 కోటి ఉద్యోగాలు వచ్చాయి. 20 లక్షల పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అప్ టు గ్రూప్ 4 వరకు రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. సో టీచర్ల ఉద్యోగాలు కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 దాకా వచ్చేటువంటి రెవెన్యూ ఉద్యోగాలు కానీ ఇతర ఉద్యోగాలు కానీ ఇమీడియట్గా భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది జాతీయ స్థాయి కార్యక్రమం. వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఈరోజు వారు ఇక్కడికి రావడం జరిగింది.